ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నమస్కారం వివేక్ గారు. నమస్తే అండి. ఈ రబీ పంటలలో ముఖ్యమైన పంటగా శనగ అని చెప్పుకోవచ్చు. మరి మన ప్రాంతంలో ఈ శనగ ప్రాముఖ్యత గురించి చెప్తారా? మనకు ముఖ్యంగా చెప్పాలంటే అండి, రబీలో ప్రధానంగా శనగనే ఉంది. మనకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి రబీ కార్డ్ అంటే యాసంగి ప్రణాళికలో భాగంగా కూడా మన ప్రాంతంలో శనగ పంటకే ఎక్కువ విస్తీర్ణం ఉంది. దానికి జనత్ మండలిలో చూసుకున్నట్లయితే మనకి 20,000 ఎకరాల వరకు కూడా శనగ వేసుకోవచ్చు అని ప్రభుత్వమే మనకి పర్మిషన్ ఇచ్చింది. సో ఆ రకంగా చూసినట్లయితే మనకు నల్లరేగడి భూములు ఉన్న ప్రాంతం మనది. అదేవిధంగా శనగ తక్కువ నీటి వసతితో కూడా వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మనకు దీని యొక్క ఎంఎస్పి కనీస మద్దతు ధర 5,000 పైన 5,100 రూపాయలు ఈరోజు ఉంది. కాబట్టి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభం పొందే ఒక పంటగా మనము మన ప్రాంతానికి పనికొచ్చే పంటగా దీన్ని చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ శనగల మంచి దిగుబడులు అంటే ఎక్కువ దిగుబడులు సాధించాలంటే ఎసుంటి మార్గాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. మరి ఆ మార్గాల గురించి చెప్తారా? బ్రాడ్గా చెప్పాలంటే శనగ పంటలో ప్రత్యేకంగా అనుసరించాల్సిన మార్గాలు అంటే ఫస్ట్ చాలా ముఖ్యమైనది రకము. ఎలాంటి రకం వేస్తున్నాము, తర్వాత ఎంత మోతాదులో వేస్తున్నాము, మరి నీరు ఎప్పుడు ఇస్తున్నాము, ఎలాంటి ఎరువులు వాడుతున్నాము, మరి సమగ్ర సస్యరక్షణ చర్యలు సకాలంలో చేపడుతున్నామా లేదా. అదేవిధంగా కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి శనగలో. దానికి కొనలు తుంచుట కానివ్వండి, కొంతమంది బెడ్ పద్ధతిలో కూడా వేస్తున్నారు, గడ్డి బందుల వాడకము, ఇట్లాంటి అంశాలు అనేవి చాలా ముఖ్యమైనవి. ముందుగా విత్తనం గురించే మాట్లాడుకుందాం. ఎసుంటి విత్తనాలని ఎంపిక చేసుకోవాలా, ఏ రకం విత్తనాలు మంచివి, మరి ఆ రకాలు ఎలాంటివి వేసుకోదగ్గవి ఉన్నాయి, వాటి గురించి చెప్తాను. శనగ పంటలో చూడండి, మన ప్రాంతానికి గత 5 ఏళ్ళు తీసుకోండి, 10 ఏళ్ళు తీసుకోండి, JG11 JG11 అన్న వెరైటీ చాలా అనువుగా ఉంది. ఇది ఎండు తెగులను తట్టుకునే రకము. మనందరికీ తెలిసిన విషయమే, ఎండు తెగులే ప్రధాన సమస్య శనగ. ఒకవేళ ఎండు తెగుల్ని మనము గెలిచినట్టయితే శనగ పంట మన చేతికి వచ్చినట్టే. అదేవిధంగా జాకీ అని, తర్వాత హిమ్మత్ అని, ప్రైవేట్ వెరైటీ ఇవన్నీ కూడా మన ప్రాంతంలో బాగానే వస్తున్నవి. ముఖ్యంగా మనం JG11 అన్నది మన ప్రాంతానికి రికమెండ్ చేయొచ్చు. విత్తన మోతాదు గురించి చెప్తారా? మరి విత్తుకోవడానికి ఎప్పటిదాకా సమయం ఉన్నది, ఎప్పటిలోగా? విత్తన మోతాదున చాలా ముఖ్యమైన అంశము అధిక దిగుబడి సాధించాలంటే. ఎందుకంటే విత్తన మోతాదు అంటే మొక్కల సంఖ్య కరెక్ట్గా ఉంటే తప్ప తెల్లారి మనము ఎంత మేనేజ్మెంట్ చేసినా కూడా మనకు దిగుబడి సరిగా రాదు. కాబట్టి మనకు సైంటిస్ట్ నిర్ధారించిన మోతాదు ఏంటంటే 25 కిలోలు. అయితే ఈ ఒకే భూమిలో మళ్ళీ వేస్తే ఎండు తెగులు ఉన్న సమస్య ఉంటుంది. కాబట్టి ఒక 5 కిలోలు కూడా మనం ఎక్కువ వేసుకోవచ్చు అన్న విషయం మనం చెప్తున్నాము. 25 నుంచి 30 కిలోలు ఇది మనము సిఫారసు చేస్తున్న మోతాదు. అయితే మన దగ్గర ఒక అలవాటు ఉంది, డిసెంబర్లో తర్వాత పత్తి తీసి వేయడము. అంటే మనకు ఇరిగేషన్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు ఇంకా కొంచెము చలి ఉన్న సందర్భంలో వాళ్ళు డిసెంబర్లో కూడా వేస్తున్నారు. సో అట్లాంటప్పుడు మనము లేట్ అయినా కొద్దీ విత్తన మోతాదు ఇంకో 5% పెంచుకోవాల్సిందిగా మనం సూచిస్తున్నాం. మరి విత్తుకునే ముందు ఈ శనగ విత్తనాలకు కూడా విత్తన శుద్ధి అవసరం అవుతుందా? ఒకవేళ అయితే దేంతోని ఈ విత్తన శుద్ధి చేసుకోవాలా? ఈ విత్తన శుద్ధి ప్రాముఖ్యత ఏమి? విత్తన శుద్ధి అన్నది చాలా చాలా ముఖ్యమైన అంశము. చాలా తక్కువ ఖర్చుతోటి మొక్కని మనం ఒక 40-50 రోజుల వరకు కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో మనకు శనగలో విత్తన శుద్ధి అంటే ఖచ్చితంగా ఎండు తెగుల్ని ఉద్దేశించి చేసుకోవాల్సిన అవసరం ఉంది. శనగలో ఎండు తెగులు రాకుండా మనము ముఖ్యంగా ఫంగిసైడ్స్ తోటి అంటే శిలీంద్ర నాశకాలతోటి మనము విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. మనకు చాలా అడ్వాన్స్డ్ కెమికల్స్ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకి జెలోరా అనే ఒక మందు ఉంది. దాన్ని 2 ml 1 kg విత్తనానికి, అంటే మనము రైతు భాషలో చెప్పాలంటే 25 కిలోలు ఒక ఎకరానికి 50 ml చొప్పున కలిపి మేమేమంటున్నామంటే ఆ రోజు నైట్ దాన్ని వదిలిపెట్టేయాలి. ఇంకా ఎందుకంటే మనము ఎండు తెగులను తట్టుకోవాలంటే ట్రైకోడర్మా విరిడి అనే ఒక శిలీంద్రనాశిని, బయోశిలీంద్రనాశిని అంటే సూక్ష్మజీవి. అది అంటే ఎండు తెగులను కలగజేసే సూక్ష్మజీవిని, అది దాన్ని మీద ఆధారపడుతూ ఇది బతుకుతుంది కాబట్టి దాన్ని నశింపజేస్తుంది. కాబట్టి ఫంగిసైడ్ కలిపిన వెంటనే దాన్ని కలిపితే ఏమైపోతుంది అంటే మన బయోశిలీంద్రనాశిని పనిచేయకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జెలోరా అన్న మందుని మనము విత్తనానికి పట్టించిన తర్వాత కనీసం ఒక హాఫ్ డే గ్యాప్ అన్న ఉంచితే ఈ మన ట్రైకోడర్మా విరిడి అన్న శిలీంద్రనాశకిని 10 గ్రాములు 1 కిలో విత్తనానికి, అంటే ఒక ఎకరానికి 1/2 కిలో, 25 కిలోల బ్యాగ్కి 1/2 కిలో చొప్పున పట్టించి జస్ట్ 1 గంట ముందు మాత్రమే దీన్ని పట్టిస్తే సరిపోతుంది. నీడలో చేసుకోవాలి ఈ ప్రక్రియ అంతా కూడా. విత్తన శుద్ధి అనేది నీడలో చేసుకోవాలి, విత్తనాన్ని కూడా నీడలో ఆరబెట్టాలి. ఇదే ప్రధానమైన గమనిక. గాలి ఎండ అట్లా ఏమైనా తాకితే ఏమన్నా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అంటే జనరల్గా ఎట్లుంటుంది అంటే అండి, కెమికల్స్ ఇవన్నీ. మనం ఫంగిసైడ్ అన్నదేమో కెమికల్. మనం సూర్యరశ్మి ఎక్కువ ఉన్న చోట చేస్తే ఏంటంటే దాని యొక్క ధర్మం కోల్పోతుంది ఒకటి. రెండోది మనం ట్రైకోడర్మా విరిడి అని చెప్తున్నాం, దాంట్లో సజీవ సూక్ష్మజీవి ఉంది. అది కూడా ఎక్కువ ఎండను తట్టుకొని బతకలేదు. కాబట్టి
నీడలో ఈ పద్ధతి చేయాలని అంటాం. ఇంకొక ముఖ్య విషయం అండి, ట్రైకోడర్మా గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ట్రైకోడర్మా విరిడి మనము విత్తన శుద్ధిగానే కాకుండా భూమిలో కూడా వేసుకోవచ్చు. భూమిలో అంటే దాన్ని సాయిల్ అప్లికేషన్ అంటాము. మనము ఇప్పుడైతే మన దగ్గర రైతుల దగ్గర పశువుల ఎరువు లేకపోయి ఉండొచ్చు, అయినా కూడా మనం వానపాముల ఎరువు కానివ్వండి, ఇతర గోదావరి గోల్డ్ లాంటి ఇట్లాంటి మన బయో ఎరువులతోటి మనం ఏం చేయొచ్చు అంటే ఒక 100 కిలోల ఎరువు తీసుకొని దానికి 2 కిలోల ట్రైకోడర్మా దీన్ని కలుపుకొని ఒక వారం రోజులు నీడలో గోనె సంచులు కప్పేసి రోజు 2 సార్లు నీళ్లు గల దానికి చిలకరించినట్లయితే, తేమగా ఉంచినట్లయితే ఒక వారం 10 రోజుల తర్వాత ఈ ఫంగస్ గ్రోత్ మనం చూసి దాన్ని మనము భూమిలో కూడా మన అంతరకృషి సమయంలో కూడా వేసుకోవచ్చు. ఈ రకంగా సాయిల్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నీళ్ళ ప్రస్తావన వచ్చింది కాబట్టి నీళ్ళ గురించి ఒక ప్రశ్న. మరి ఈ శనగ పంటకు ఎన్ని తడులు అవసరం ఉంటుంది, ఎన్నిసార్లు తడులు ఇవ్వాలా? శనగ అందరూ అంటారండి మంచుతో పండే పంట అని, కానీ నేనంటాను అది పాత మాట. ఇప్పుడు అందరం కూడా మనం ఎవరం కూడా ఒక 2 కుంటాలు 3 కుంటాలతో సంతోషపడే రోజులు కావు కాబట్టి ఖచ్చితంగా శనగకి మినిమం 2 తడులు అవసరం. మన అదృష్టానికి ఈసారి సాతనాల ప్రాజెక్ట్ కానీ ఇతర బోర్లు కానీ అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి నీటి తడులు మినిమం 2 ఇచ్చుకోవాలి. కానీ ఒకటే ఒక గమనిక, నీటి తడి పూత దశలో మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదు. శనగలో పూత దశలో నీటి తడి ఇస్తే పూత రాలిపోతుంది కాబట్టి మనం అధిక దిగుబడి గురించి కదా మాట్లాడుకుంటున్నాం. పూత రాలిందంటే దిగుబడి తగ్గుతుంది. అందుకని ఆ ఒక్క జాగ్రత్త మాని మిగతా మనకు మొక్కనే చెప్తుంది ఎప్పుడు మనం నీళ్ళు ఇవ్వాలన్నది. ఆ టైంలో ఇచ్చుకుంటే 2 తడులు మినిమంగా ఉండాలి, కనీసం 2 తడులన్నా పెట్టాలంటే. అవునండి. అయితే మరి ఈ సమగ్ర సస్యరక్షణ గురించి చెప్తారా? దీంట్లో శనగలో ఎసుంటి పద్ధతులు ఉన్నాయి, సస్యరక్షణ పద్ధతులు, వాటి గురించి. సమగ్ర సస్యరక్షణ అంటే మనం విత్తన శుద్ధి చేస్తున్నాం కదా, అదొకటి ఖచ్చితంగా చేయాలి. సస్యరక్షణలో అంటే దీంట్లో 2 అంశాలు ఉన్నాయి, ఒకటి తెగుళ్ళు, ఇంకొకటి పురుగులు. సో మనకు పురుగుల బెడద వచ్చేసరికి రబ్బర్ పురుగు కానివ్వండి, శనగపచ్చ పురుగు కానివ్వండి, ఇవి ప్రధానమైనవి. సో వీటికి చాలా మంచి మందులు ఉన్నాయి. అదేవిధంగా మనము లింగాకర్షక బుట్టల్ని కూడా అమర్చుకోవచ్చు. వీటి యొక్క ఉధృతిని మనం గమనిస్తూ లింగాకర్షక బుట్టలు చూసుకుంటూ మనము చేసుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. కాకపోతే మళ్ళీ ఎండు తెగులే ఇక్కడ ప్రధాన సమస్య. ఎండు తెగులు నివారణకు మాత్రం మనము ఎప్పుడైతే మనము గమనిస్తామో ఎండు తెగుల్ని, అప్పుడు నీటి ఏదైతే పారిస్తున్నామో నీటి పారించడం ఆపేయాలి. ఎందుకంటే జనరల్గా సూక్ష్మజీవులని నీటి ద్వారానే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటాయి కాబట్టి ఎండు తెగులు గమనించడం వెంటనే మనము కొంచెం బెట్ట పరిస్థితులు కలిగించేయాలా. తర్వాత నీటి తడిని ఆపాలి. అదేవిధంగా మనకు మంచి ఫంగిసైడ్స్ అందుబాటులో ఉన్నాయి. తర్వాత బ్యాక్టీరియాసైడ్స్ అంటే బ్యాక్టీరియాని చంపే మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకి రెడోమిల్ గోల్డ్ కానివ్వండి, ప్లాంటామైసిన్, ఈ కాంబినేషన్లలో మనం ఇచ్చుకున్నట్లయితే ఎండు తెగుల్ని మనము కంట్రోల్ చేసుకున్నట్లయితే, అదేవిధంగా పురుగుల్ని లింగాకర్షక బుట్టలు, తర్వాత వేప నూనె 1500 ppm వేప నూనె అయితే 1 లీటరు డ్రమ్ముకి 200 లీటర్ల నీటికి 1 ఎకరానికి. ఈ రకంగా మనము అంటే కేవలము పురుగు మందులు అంటే రసాయనికాలే కాకుండా లింగాకర్షక బుట్టలు కానివ్వండి, విత్తన శుద్ధి కానివ్వండి, అదేవిధంగా నీటి తడులు అంటే మనం ఎండు తెగులు గమనించిన వెంటనే ఆపడం కానివ్వండి, ఇట్లాంటి చర్యలు తీసుకున్నట్లయితే దీనే మనం సమగ్ర సస్యరక్షణ అనుకోవచ్చు. ఈ పురుగులు తెగులే కాకుండా ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న ఇంకో సమస్య ఈ వన్యప్రాణులు లేదా అడవి పందులు. వీటి వల్ల పంటని కూడా నష్టపోతున్నారు. మరి ఒకవేళ ఈ అడవి పందులు అసంటి పంటను నాశనం చేయతందుకు వస్తే వాటి బారి నుంచి పంటను ఎట్లా కాపాడుకోవాలా? అడవి పందుల సమస్య అన్నది మన ప్రాంతం అడవికి దగ్గరగా ఉంది కాబట్టి ఉంటుంది ఖచ్చితంగా. దానికి ఒకే రోజు పరిష్కారం దొరకదు, కానీ శనగ పంటలో మాత్రం ఒక చక్కని పరిష్కారం ఉంది. మనం శనగ పంట వేసినప్పుడు ఆ పంట పొలం చుట్టూరా 3 నుంచి 4 వరుసలు మనం కుసుమ పంట వేసుకున్నట్లయితే, కుసుమ పంటకు ముళ్ళుంటాయి. ముఖ్యంగా అడవి పంది అది వాసన చూస్తూ ముందుకెళ్తుంటుంది. దాని ముక్కు ద్వారానే అది శబ్దగ్రాహకాలను తీసుకుంటుంది కాబట్టి ఎప్పుడైతే దాని ముక్కు కానీ అవి కుసుమ పంటకు సంబంధించినట్టు ముళ్ళు దాకిందో ఆ వైపు వెళ్లకుండా అది భయపడి ఆ ప్రాంతాన్ని వీడి వెళ్ళిపోతుంది అనమాట. అంటే చాలా చిన్న టెక్నిక్ ఇది. దీంతో మనకు 2 లాభాలు ఉన్నాయి. మన శనగ పంట రక్షించబడుతుంది, అదేవిధంగా కుసుమ పంట కూడా చాలా మంచి డిమాండ్ ఉందండి. ఈరోజు కుసుమ ఆయిల్ 1 లీటరు దాదాపు 800 నుంచి 1000 రూపాయలు కూడా మరి ఆరోగ్య ప్రేమికులు అందరూ కొనుక్కుంటున్నారు. కాబట్టి రైతు తన స్థాయిలో మంచి రుచికరమైన అదేవిధంగా ఆరోగ్యకరమైనటువంటి వంట నూనె కూడా పొందొచ్చు. ఏం లేదు, సింపుల్గా 3 నుంచి 4 వరుసలు మనం బార్డర్ క్రాప్ వేసుకోవాలి. అంటే కంచె పంటగా ఈ కుసుమ పంటని గిట్ట వేసుకుంటే మనం శనగని అడవి పందుల నుంచి రక్షించుకోవచ్చు. అదే విధంగా కుసుమ ద్వారా కూడా అధిక ఆదాయం పొందవచ్చు, కొంత ఆదాయం కూడా జోడించడం వల్ల రైతులు. అయితే మరి ఈ గడ్డి మందుల గురించి చెప్పండి. మరి గడ్డి సమస్య ఉంటుంది కదా, ఆ గడ్డిని ఎట్లా మనం నివారించాలా, ఏ రకమైన మందులు వాడాలా? ఇది చాలా మంది అడిగే ప్రశ్నే. సార్ శనగకి ఏ గడ్డు మందులు కొట్టమంటారు అని. మనకు పంట
మొలకెత్తకన్నా ముందే గడ్డి మందులు ఉన్నాయండి. అఫీషియల్గా సైంటిఫిక్గా అయితే అది మనకు పెండిమిథలిన్ అన్న గడ్డి మందు ఉంది. స్టాంప్ ఎక్స్ట్రా, స్టాంప్ అన్న పేర్లతో దొరుకుతుంది. దాన్ని మనము విత్తనం విత్తుకున్నాక తేమ ఉన్నప్పుడు 24 గంటల లోపల మాత్రమే దాన్ని వాడాల్సి ఉంటుంది. దానివల్ల మనకు చాలా వరకు గడ్డి అనేది కంట్రోల్లో ఉంటుంది. మిగతాదంతా మనం మాన్యువల్గా వీడింగ్ చేసుకోవాల్సిన అవసరమే ఉంది. పంట ఎదుగుదలకు కొంత ఎరువుల అవసరం కూడా ఉంటుంది. మరి పంటకు అవసరమైన పోషకాలను అందించాలంటే ఎరువుల్ని వాడాల్సిన అవసరం ఉంటుంది కదా. మరి ఏ రకమైన ఎరువులు ఏ మోతాదులో ఎప్పుడెప్పుడు పెట్టాలా? ఇప్పుడు చూడండి, విత్తన రకం ఎంపిక, విత్తన మోతాదు అయిన తర్వాత మనకు కావాల్సింది ఎరువులే. శనగ పంట అపరాల పంట, పప్పు దినుసుల పంట. దీని యొక్క గ్రోత్కి, మంచి సైజ్కి, వెయిట్కి, ఎదుగుదలకి ఖచ్చితంగా మనకు సల్ఫర్ అవసరం ఉంటుంది, గంధకం. సో అది ఎక్కడ దొరుకుతుంది మరి అని అంటే మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అని ఒక ఎరువు ఉంది. దాంట్లో ఏంటంటే సల్ఫర్ కూడా ఉంటుంది, భాస్వరం కూడా ఉంటుంది. సో అది ఎకరానికి 2 నుంచి 3 బ్యాగులు మనం వేసుకున్నట్లయితే శనగకు దాదాపు అవసరమయ్యే పోషకాలన్నీ కూడా అందుతాయి దాంట్లో. అదేవిధంగా మనకు జింక్ అనేది చాలా ముఖ్యమైన పోషకం. ఇది ప్రతి సంవత్సరం వాడాల్సిన అవసరం లేదు. జింక్ ఎట్లా అంటే మనకు ఇమ్యూనిటీ పెంచే ఒక రకమైన, ఇది వాడడం వల్ల ఇతర పోషకాలు కూడా మొక్క తీసుకునే ఒక స్థితి అన్నది వస్తుంది. అందువల్ల ఎకరానికి ఒక 8 నుంచి 10 కిలోల సాయిల్ అప్లికేషన్ జింక్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం చేసుకోకున్నా కానీ 2-3 సంవత్సరాలకు ఒకసారైనా చేసుకోవాలి. అదేవిధంగా పంట పూత నుంచి కాత వచ్చిన దశలో, అంటే అధిక దిగుబడి నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి అప్పుడు కొంచెం పొటాష్ కూడా ఒక 10 నుంచి 15 కిలోల పొటాష్ కానీ 20 కిలోల పొటాష్ కూడా మనం అంటే అవసరాన్ని బట్టి వేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా మనకు సూక్ష్మ ధాతువులు కానివ్వండి, పూత దశలో, కాత దశలో మనకు ఖచ్చితంగా కూడా 1919, 19 లేదంటే 28-28-0 ఇట్లాంటి మందులు ఉంటాయి మనకి. అంటే పైపాటుగా పిచికారీ చేసుకునే మందులు. వీటిని కూడా మనం చేసుకున్నట్లయితే మొక్క ఒకవేళ భూమి నుంచి పోషకాలు తీసుకోలేని పరిస్థితి ఉందనుకుందాం, సడన్గా అకాల వర్షం వచ్చినప్పుడు, చలి ఎక్కువ ఉన్నప్పుడు, అప్పుడు భూమి నుంచి మొక్క పోషకాలను తీసుకోలేదు కాబట్టి ఇట్లాంటి పైపాటుగా పిచికారీ ఒక 2 సార్లు చేసుకున్నట్లయితే మనకు దిగుబడి మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాక ఇంకేమైనా ఉపాయం, ఇంకేదైనా మార్గం ఉందా? ఉంటే దాని గురించి కూడా చెప్తారా? శనగలో మన ప్రాంతంలో ఉన్న అలవాటే ఇది కొనలు తుంచడం. ఈ కొనలు తుంచడము ఈ మధ్య కాలంలో కొంత ఆగిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. కాకపోతే కందిలో ఎట్లయితే మనము బ్యాటరీ స్ప్రేల ద్వారా, ఇతర మార్గాల ద్వారా కొనలు తుంచడం వల్ల అధిక దిగుబడులు మన రైతులు సాధిస్తున్నారో, ఈ శనగలో కూడా పూత దశ కన్నా ముందు ఒకసారి కొనలు తుంచినట్లయితే మనకు సైడ్ బ్రాంచెస్, పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి పూత ఎక్కువ వచ్చి ఆ ప్రకారంగా మనకు అధిక దిగుబడి సాధించడానికి వీలవుతుంది. కాబట్టి కొనలు దుంచడం కూడా అధిక దిగుబడి సాధించడానికి ఒక మంచి మార్గం. అదేవిధంగా కొనలు దుంచడంతో ఏమైపోతుందంటే ఇతర పురుగు ఉధృతి కూడా తగ్గుతుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, కీటకాలన్నీ, పురుగులన్నీ ఎక్కువ గుడ్లు అన్నవి లేత ఆకుల పైన పెడతాయి. కాబట్టి మనకు శనగ కూర కూడా దొరుకుతుంది. అందరము జొన్న రొట్టెతో కలిసి శనగ కూర తింటే ఆ రుచి, శనగకూర సోలాలు వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. కాబట్టి ఈ టైం మనం సోలాలు శనగ కూర కూడా తినే అవకాశం దొరుకుతుంది మనకి. చాలా సంతోషం వివేక్ గారు. ముఖ్యంగా ఈ శనగలో అధిక దిగుబడులు సాధించడానికి ఉత్తమమైన మార్గాల గురించి చెప్పిండ్రు. మరి ఎవరైతే ఈ ప్రాంతంలో ఈ శనగను సాగు చేస్తున్నారో ఆ రైతులు ఈ మార్గాల్ని అనుసరించి మంచి దిగుబడులు సాధించి ఆర్థికంగా లాభపడాలని ఆశిద్దాం. అందుకు మీరు చెప్పిన ఈ సూచనలు, సలహాలు పనికేస్తాయని భావిస్తూ ఈ చక్కటి సమాచారం చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.